Good morning to all. Good morning Shushmita, Madhavi, Mahbub Basha, Reshma, Yogita, Arvind. Yeah. So here one question is there. By selling 12 marbles for a rupee, a shopkeeper loses 20%. In order to gain 20% in the transaction, he should sell the marbles at a rate of how many marbles for a rupee? ఒక రూపీకి ఎన్ని మార్బల్స్ అమ్మాలి అనేది క్వశ్చన్. సో అయితే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఎస్, సో 12 మార్బల్స్ వచ్చేసి 12 మార్బల్స్ వచ్చేసి అమ్మాం. సో దిస్ ఈజ్ సెల్లింగ్ ప్రోడక్ట్. 12 మార్బల్స్ 1 రూపీకి అమ్మితే ఏమొచ్చింది? ఏ షాప్ కీపర్ లూజెస్ 20%. 20% లూజ్ అయ్యాడు అంటే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రోడక్ట్స్ ఎట్ ప్రెజెంట్, సెల్లింగ్ ప్రోడక్ట్స్. తనకి 20% లాస్ వచ్చింది అంటే 20% లాస్ అంటే తను అమ్మింది 100 వస్తువులు, 100 వస్తువులు. దాంట్లో 20% అంటే 20 ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రైస్. తను 100 అమ్మేశాడు. 100 అమ్మేస్తే తనకు లాస్ వచ్చింది. లాస్ వచ్చిందంటే 20 లాస్ వచ్చిందనే విషయం అయితే తెలిసింది. తన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ వెళ్ళిపోతే కదా లాస్. ఎస్, వెళ్ళిపోతే లాస్. సో తను 80 వస్తువులే కొనుంటాడు, 20 వస్తువులు అదనంగా ఇచ్చాడు. సో వాట్ హీ హ్యావ్, తన దగ్గర ఏమైతే ఉందో అది కూడా ఇచ్చేశాడు. ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల తనకు లాస్ డెఫినెట్ గా వస్తుంది. సో 20% లాస్ ఇన్ ద సెన్స్ దట్ ఈస్ 180. సో కాస్ట్ ప్రోడక్ట్స్, దిస్ ఈజ్ నాట్ ప్రైస్, దిస్ ఈజ్ ప్రోడక్ట్స్. కాస్ట్ ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉండాలంటే 180 ఈ విధంగా ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ దిస్, నౌ ఐ నో దట్ కాస్ట్ ప్రోడక్ట్స్ వాల్యూ నాకు 12 అని తెలుసు. సెల్లింగ్ ప్రోడక్ట్స్ వాల్యూ నాకు 12 అని తెలుసు. సో అసలు నేను కాస్ట్ ఎన్ని కొన్నాను అన్న విషయం నాకు తెలియాలి అంటే జస్ట్ క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. యా, సో 100 అనేది 12కి ఈక్వల్ అవుతుంది, 80 అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది అనే విషయం మనకు తెలియాలి. సో క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్ హియర్. సో ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ దేర్. 80కి ఈక్వల్గా ఎట్ ప్రెజెంట్ మనం కనుక్కున్న 9.6 ఈజ్ ద ప్రెజెంట్ స్టేటస్. 20% లాస్ అన్నప్పుడు వచ్చిన పాయింట్ అది. ఓకే, సో ద గెయిన్ 20% అయితే ఏంటి అన్నది మళ్ళీ క్వశ్చన్. సో సెల్లింగ్ ప్రోడక్ట్ అండ్ కాస్ట్ ప్రోడక్ట్. సెల్లింగ్ ప్రోడక్ట్ వచ్చేసి గెయిన్ వచ్చేసి 20% రావాలి అన్నాడు. సో ఇన్ ఆర్డర్ టు గెయిన్ 20% ఇన్ సేమ్ ట్రాన్సాక్షన్, 20% గెయిన్ రావాలి అంటే సేమ్ 100%. 100 తను వస్తువులు, 100 వస్తువులు తను అమ్ముతున్నాడు. తనకు గెయిన్ రావాలి అంటే తన దగ్గర 20 వస్తువులు మిగలాలంటే ఎక్కువ ఉంటేనే కదా తన దగ్గర మిగిలేది. సో దిస్ విల్ బి 120. అండ్ ఎట్ ప్రెజెంట్ నాకు 120 వాల్యూ తెలుసు, బికాస్ ఎన్ని కొన్నానో నాకు తెలుసు. బికాస్ దిస్ ఈజ్ కొన్న వస్తువులు. 9.6 మార్బల్స్ కొని తను 12 వస్తువులు అమ్మేసినట్లు, 12 మార్బల్స్ అమ్మేసినట్లు లెక్క. సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ హియర్? ఈ ఫస్ట్ ట్రాన్సాక్షన్లో నాకు 9.6 అని తెలిసింది. సో ఇక్కడ సెకండ్ ట్రాన్సాక్షన్లో నేను చేస్తున్నా ఇప్పుడు ఈ 120కి ఇది 9.6 అనేది నేను ఈక్వల్ చేసుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ CLR ఇన్ ద కామెంట్ బాక్స్, బికాస్ దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. దాని నుంచి దీనికి వస్తున్నాం. అది ఎందుకు అక్కడ రాసాం, ఇది ఎందుకు ఇక్కడ రాసామన్న విషయం క్లారిటీగా తెలియాలి. ఈజ్ దిస్ క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, CLR. యా. సో నౌ నాకు ఎన్ని వస్తువులు ఇప్పుడు అమ్మాలి ప్రస్తుతం అన్న విషయం తెలియాలి. కాబట్టి నౌ క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్, యూ విల్ గెట్ యువర్ ఫైనల్ ఆన్సర్. సో లెట్ మీ నో, ఈ క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఏమొస్తుందో. కమాన్. ఎక్సలెంట్. సో ద ఆన్సర్ హియర్ ఈస్ 8. ఓకే, 8 అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. 8 ఈజ్ ద ఆన్సర్. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ వెరీ సింపుల్. అయితే మీకు కొంత క్లారిటీగా తెలియాలి కాబట్టి నేను 100, 80, 120, 100 అని ఈ విధంగా రాశా. దీన్ని
కొంతవరకు ఇంకొంచెం తగ్గించవచ్చు, స్టెప్స్ అని తగ్గించవచ్చు. మీకు అర్థం కావాలి కాబట్టి ఇది ఇంకొంచెం డీటెయిల్డ్గా రాశాను. దీన్ని ఇంకొంచెం షార్టన్ చేద్దాం. సో 20% ఆన్సర్ ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలి అంటే యూ షుడ్ ఏబుల్ టు ఎలా సాల్వ్ చేయాలి అంటే 20% అనేది ఫ్రాక్షన్ తీసుకోవచ్చు. 20% ఫ్రాక్షన్ ఈజ్ 1/5. అంటే తను 5 వస్తువులు అమ్ముతుంటే తనకు లాస్ వచ్చింది. ఎంత? 20%. సో 5 వస్తువులు అమ్ముతుంటే తనకు లాస్ వచ్చిందంటే 4 వస్తువులే కొనుంటాడు కాస్ట్ ప్రోడక్ట్ అదే రేట్కి. సో సెల్లింగ్ ప్రోడక్ట్ వచ్చేసి 5, సెల్లింగ్ ప్రోడక్ట్స్ వచ్చేసి 4. తను ఒకటి ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల తనకు లాస్ వచ్చింది. బట్ ఈ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఎంతో తనకు తెలుసు 12, అండ్ దీని వాల్యూ తెలియదు కాబట్టి 12 × 4/5 ఈ వాల్యూ ఇక్కడ ఉంటుందన్న విషయం తెలిస్తే చాలు. యు ఆర్ నాట్ హియర్ టు క్యాలిక్యులేట్ ద ఆన్సర్. క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ 12 × 4/5 అనేది వస్తుంది. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి? 20% గెయిన్ కావాలి. 20% గెయిన్ అంటే ఏంటి? మళ్ళీ 5. సెల్లింగ్ ప్రోడక్ట్ ఈజ్ 5. నాకు గెయిన్ రావాలంటే ఒకటి నా దగ్గర మిగలాలంటే నేను ఎక్కువ కొని ఉండాలి. కాస్ట్ ప్రోడక్ట్స్ ఎట్ ప్రజెంట్ నాకు కాస్ట్ ప్రోడక్ట్స్ ఎంతో నాకు ఇక్కడ తెలిసిపోయాయి. సో కాస్ట్ ప్రోడక్ట్స్కి ఏమవుతుందంటే 12 × 4/5 అనే విషయం నాకు తెలుస్తుంది. అండ్ ఐ డోంట్ నో దిస్. ఇదే కావాల్సింది నాకు. మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ ఉంది. సో నౌ ఐ విల్ అగైన్ ఇంప్లిమెంట్ ద క్రాస్ మల్టిప్లై అండ్ డివిజన్. రైట్? 5కి 5కి క్యాన్సిల్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌ 12 × 4 డివైడెడ్ బై 5 × 5 మొత్తానికి క్రాస్ మల్టిప్లై డివైడెడ్ బై 6 చేయాలి. 5 క్యాన్సల్, 6 2 times, 4 2 times 8. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ దీని నుంచి ఇలా వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ అండ్ వెరీ క్లియర్, టైప్ V in the comment box. A can do as much work as B. A ఎంత వర్క్ చేస్తుందంటే B ఎంత అయితే వర్క్ చేస్తుందో అంత, అండ్ C టుగెదర్ కెన్ డూ. అంటే B అండ్ C ఎంతైతే వర్క్ చేస్తుందో A ఒక్కటే అంత వర్క్ చేస్తుందంట. A కెన్ డూ ఏ వర్క్ వాట్ B అండ్ C కెన్ డూ. B అండ్ C రెండు ఎంతైతే వర్క్ చేస్తాయో అంత చేస్తుందంట. అయితే A అండ్ B కెన్ టుగెదర్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 hours. A అండ్ B వచ్చేసి 9 hours వర్క్ కంప్లీట్ చేస్తాయంట. ఎస్, A అండ్ B వచ్చేసి 9 hours కంప్లీట్ చేస్తుందంట. 9 hours 36 minutes. 9 hours 36 minutes. ఈ 9 hours 36 minutesని నేను ఇలా రాసుకోవచ్చు. 36 is nothing but 6/10. That is 3/5. సో 9 3/5 hours అని రాసుకోవచ్చు. నాకు ఇది ఎలా తెలిసిందంటే 36 డివైడెడ్ బై 60 చేస్తే వస్తుంది. రైట్? సో నౌ అండ్ C కెన్ డూ ఇట్ ఇన్ 48 hours. C ఒక్కటే 48 hours పట్టింది. ద టైమ్ ఇన్ అవర్స్ దట్ B నీడ్స్ టు డూ ద వర్క్ అలోన్. B మాత్రమే వర్క్ ఎంత టైంలో చేస్తుంది అన్నది క్వశ్చన్. B మాత్రమే ఎంత టైంలో వర్క్ చేస్తుంది అన్నది క్వశ్చన్. ఓకే, ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్? నాకు రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి? సో ఆ ఆన్సర్ కావాలి అంటే ఒకటి ఈక్వేషన్. సో రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, నాట్ దాట్ ఈక్వల్గా అట్ సైడ్ ఇట్ సైడ్ కంపేర్ చేసుకునే దానికి ఉంటే, ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ దట్ దెన్ ఓన్లీ ఐ కెన్ కంపేర్ అండ్ ఐ కెన్ క్యాన్సల్ అండ్ ఐ కెన్ గెట్ మై వాల్యూ. అంటే కొన్ని ఈక్వేట్ చేసుకుంటే ఐ విల్ గెట్ మై ఆన్సర్స్ అన్న పద్ధతి మనకు తెలియాలి. సో as much work as B and C together. A can do, yeah, very good, excellent, yeah, that is the point. What we should implement based on that? So the efficiency of A is the sum of the efficiencies of B and C. Yes, good, very good. So based on that I can solve that question. Yeah, so no, oh, that is clear. Efficiencies can be known, but what I mean is A and B is clear. A and B is given and the comparison is given. Okay, comparison is given. I am just asking how you are comparing. Okay, let us take the efficiency of B as Y.
Oh, B as B itself. Don't worry. Okay. 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 C as C. Yeah, C as C and A as A. Right? So A is B plus C. Which one? A is B plus C. Already. we- A is yeah. Very good. Excellent. So this you are going to implement here. Yeah, yes, sir. Yes, sir. Excellent. So in a place of A, we can use B and C. So 2 times B and 1 times C, only one fellow. So if they involve, what is happening? So they can do a piece of work. How much? So they can do it in 9 3 by 5. And we know that what is the value of C, and we know the B value which is already included here. So in 3 variables A, B, C, we will get in only 2 variables. We can restrict that A, we can make out of it, so we can make it out from the equations. So A can be just ejected from the equation. So substituting here B plus C. So 2 times B plus C, they can do it in 9 3 by 5 hours, and C only can complete in 48 hours, right? So 9 5s, it's 45 plus 3, it's 48. So 48 by 5 hours. So that 9 3 by 5, I just converted this as 48 by 5. And 48 by 5 and 48, what is LCM? LCM is 48 itself. And 48 by 5, 5 times. This is only 1 day work. 1 day work. And 48 how many times? 1. Yes or no? 1 day work is 5 and C is 1. That means in 5 works, C is doing 1 work. C is doing only 1 work. And what about the B's? There are 2 B's. That means 2 B's are working. 2 B's are working and they are doing 4 works. That means we can even analyze it like 1 B can do 2 works. 1 B can do 2 works. If 1 B can do 2 works, we know that the total works are 48. So 1 B is 48 divided by 2. So if this is very clear, type CLR in the comment box. Type CLR in the comment box. Here the question is, A can finish 2/3 part of a piece of a work in 10 days. That means A can do it 2/3 of work in 10 days. And B can finish 80% of the same work in 16 days. So of the same work in 16 days. C can finish in 12 days. In 12 days. So this is complete work. This is 100% work. So one work is in 12 days, that is by C, and the B is 80%. 80% means it's just 4 by 5th part. 4 by 5th part means 4 chocolates is 16, 5 chocolates is 20. So B is, the complete work is in 20 days. If this is clear, type CLR in the, type V in the comment box. Type V in the comment box. Because 80% is 16, then the 100% is 20 days. Very good. Very good. So C can do it in 12 days, that is given in the question. B can do it in 20 days, that we just understood. And 2/3, that means 2 chocolates is 10, 3 chocolates will be 15 days. So A can do it in 15 days, B can do it in 20 days, and C can do it in 12 days. That is clear at present. As of now, the all works. A work daily and assisted by B and C alternatively. That means A is working continuously. A is working continuously. So A is present in a job. But what about the C and B? C and B. First day
It started by that, then in how many days? It started by B, later C. Next, again B, C. Again B, C. Again B, C. This is what a cycle is. So, like that, if that is the case, then in how many days the work will be completed? The work will be completed. So, and the options are here 5 2 by 9 days, 7 2 by 9 days, 7 5 by 9 days, and 10 2 by 9 days, like that. And please understand, here the numbers 15, 20, 12. So, definitely answer is very less than 12 days. First option. First you should think like that. So, definitely the answer should be. That means if it is they are doing okay, because A is involving continuously, so definitely it can done in 15 days. But because B and C are going to involve again and again, so the extra work is they are doing extra work. Because they are doing extra work, automatically in less time they can get the job, they can complete the job. But the options are so many, right? So we should think in another way. Right? What about B and C? B is 20, C is 12. What is LCM of 20 and 12? It's a 60. So B and C. So here 60. 20 3 times and 12 5 times. So in 2 days they can complete 8 works. And we are thinking and we are expecting and we are assuming that there are 60 units of work. What about A? A can complete the same 15 4 times. So each and every day A will do 4 works. And what about B? B will do 3 works, and in 1 day C will do 5 works. So this is what a plan they are doing, like that. So that means in 2 days, A is involving 2 days, B is only for 1 day, C is only for 1 day. So in 2 days, what is happening? So 4 works, 2 days, 2 4 times 8. So 8 is going to involve, plus 3 and 5. So another 8. So totally 16 works they can finish. They can complete 16 works. So if this is very clear, type V in the comment box. Type CLR in the comment box. We already typed CLR in the comment box. Excellent. Very good. So if they can complete 16, now we should able to think 16. 16 how many times? 60. 16 how many times? 60. 16 how many times? 60. 16 3 times. So the second cycle definitely appear. The third cycle definitely will be involved. So first 2 days, second 2 days, third 2 days, definitely they will work. If they work only, the work will be done. 16 3 times, it's 48. Yes or no? If it is 48, what about the rest? Rest will be done by A, B and C, but that is not complete, it's just a fraction. It's not complete, but it's just a fraction, right? So till 6 days, they can finish 48 units of work. How I am getting? It's very simple. Yeah, till 6 days, 48 units of work already done. Actually, we have 60 units of work. In 60 units of work, 48 units over, then only rest is only 48. That 48 over, only 12 missed. That 12 should be done by the guys, because A is involved. First A will be involved, then the cycle started. The helper is B,
So A and B will involve to finish that balanced work. So A can complete as 4 and B can finish as 3. The first day 4 plus 3, 7 works will be done. 7 works will be done. So additional 7 units can be done in one day. So definitely answer is like this one or this one. So anyone. So 7 2 by 9 days or 7, because 7 days definitely it requires to involve, and 7 2 by 9 days or 7 5 by 9 days or none of the above. It might be. Generally none of the above. Mostly it's just an expectation. We cannot select it, because it depends on, if the none of the above is very dangerous one, we should able to calculate, right? Other than after that 7, 48 plus 7 is 55. The balance work is 5. That 5, if I got the 5 right, that 5 can be done by 5 by 9 days. 7 5 by 9 days. If it is clear, if it is very clear, type V in the comment box. The reason here is remaining work divided by doable work, ability. This is the fraction. Remaining work is 5 and they can do it because the second day in a cycle, A, the helper is C. So C can do 5, A can do 3. So 4 plus 5 is they can do 9 jobs, but the left is only 5. So 5 by 9 is the answer. 7 5 by 9 is the answer. If it is clear, type V in the comment box.